ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు అందించనుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఏపీఎస్ ఆర్టీసీలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఏపీ వ్యాప్తంగా ఈ పథకంపై సానుకూలత వ్యక్తమవుతుంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై ఎన్ని రకాల ప్రచారం చేసినా అది ప్రజలు నమ్మడం లేదు. అయితే ఈ పథకంతో ఆటో డ్రైవర్లతో పాటు ప్రైవేట్ వాహనదారులకు నష్టం కలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే గతంలో ఆటో డ్రైవర్లకు అమలు చేసిన వాహన మిత్ర పథకం గురించి ప్రస్తావిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై రకరకాల ప్రచారం జరుగుతుంది. దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ యజమానికి ఏడాదికి 10,000 రూపాయలు ప్రోత్సాహకం కింద అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో ఈ పథకంపై భిన్న స్పందన వినిపించింది. కానీ ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తుండటంతో ప్రైవేట్ వాహనదారులకు ఇబ్బందికర పరిణామంగా మారింది. ఎందుకంటే ఎప్పటి వరకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపారు. అదే సమయంలో ఆటోలతో పాటు ప్రైవేట్ వాహనాలకు ఆదరణ తగ్గింది. మరోవైపు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అందకుండా పోయింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండటంతో విపక్షాలకు ఆటో డ్రైవర్లు ఒక ప్రచార అస్త్రంగా మారారు. అయితే ఉచిత ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం ప్రారంభించింది. దీంతో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అందుకే దసరా నుంచి ఆటో డ్రైవర్లకు నగదు సాయం చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసిన క్రమంలోనే ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు అనంతపురంలో కూటమి సక్సెస్ సభ సందర్భంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు నగదు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి 1-2 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న క్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో జనాలు హాజరయ్యారు. అందులోనూ రాయలసీమలో సత్తా చాటారు. రాయలసీమ అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాయలసీమలో దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి గట్టి పట్టు ఉంది. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి అయినా తనకంటూ ముద్ర చాటుకుంటూ వస్తుంది వైఎస్ఆర్ కుటుంబం. అటువంటి కుటుంబ ఆధిపత్యాన్ని దాటుకుంటూ వచ్చింది కూటమి. 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో 45 సీట్లు సొంతం చేసుకుంది. కేవలం 7 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది. అయితే 15 నెలల పాలనలో తనకంటూ ముద్ర చాటుకుంది కూటమి ప్రభుత్వం. అందుకే అనంతపురం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వ ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవాలని చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ దానిని తిప్పికొట్టింది కూటమి ప్రభుత్వం.
ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంపై పూర్తిగా నమ్మకం ప్రకటించారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నికల్లో చెప్పాం, ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మంచి కార్యక్రమం.